ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. యేసయ్య అతి పరిశుద్ధ నామములో మరి అందరికీ వందనాలు. మరి ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. హల్లెలూయా. పర్వతములు తొలగిపోయినను, పర్వతములు ఏ విధంగా అంటే స్థిరంగా ఉంటాయో మనందరికీ తెలిసిన విషయమే. అవైనా తొలగిపోతాయేమో, మెట్టలైనా కూడా తత్తరిల్లుతాయేమో, అంటే వణికిపోతాయేమో, కానీ నా యొక్క కృప నిన్ను విడిచిపోదు అని ఇక్కడ దేవుని వాక్యం మనకు సెలవిస్తుందండి. అంటే దేవుని యొక్క కృప మన పట్ల ఎంత ఉన్నతంగా ఉన్నదో మనం ఇక్కడ గ్రహించవచ్చు. ఈరోజు మనం అనేక రకాల పరిస్థితుల గుండా వెళ్తూ ఉంటాం. మనం అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ ఉంటాం మన లైఫ్ లో. కానీ దేవుని కృప మనకు తోడండి వాటన్నింటిలో నుండి బయటికి తీసుకొని వస్తుందని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు మీరు ఏ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నా కూడా, ఎలాంటి అప్స్ అండ్ డౌన్స్ మీ లైఫ్ లో మీరు ఎదుర్కొంటున్నా కూడా, దేవుని కృప మీకు తోడైనది కాబట్టి అవి ఎంత మాత్రము కూడా ఏమీ చేయలేవు, మీరు క్షేమంగా బయటకు వస్తారు అని మరి ఇక్కడ దేవుడు వాగ్దానం ద్వారా తెలియపరుస్తున్నారు. కాబట్టి మరి ఈ వాక్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని బట్టి సంతోషించండి. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థించండి. మరి మీరైనా మేమైనా ప్రతి ఒక్కరి విషయంలో దేవుని కృప ఎంతో ఉన్నతంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్.